మీరు యాజ్ అ ఫిజిషియన్ అండ్ సర్జన్ సార్, మీరు చాలా చూసుంటారు. ఎన్ని కేసెస్ చూసినా ఒక మూల కారణం ఒకటి పట్టుకుంటాం కదా, వాళ్ళు ఏం తప్పు చేశారని. ఆ మూల కారణం ఏంటి సార్? అంటే మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పాలంటే ఒకే ఒక మాటలో జీవన శైలి, లైఫ్ స్టైల్ ఒక మాటలో చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు మద్యపానం వల్ల కానీ లేకుంటే పొగాకు సేవించిన వరకు క్యాన్సర్ అందరికీ తెలుసు, అది డైరెక్ట్. డైరెక్ట్ మనం సినిమా థియేటర్కి వెళ్తే మనం యాడ్స్ చూస్తుంటాము ప్రతి చోట, ఇవన్నీ అంటే అండర్స్టూడ్. తెలియకుండానే మనం బాగుంది అనుకున్న వాళ్ళకి ఎందుకు వస్తుంది ఇటీవల, దీనికి రీజన్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ చెప్పచ్చు. ఆ లైఫ్ స్టైల్లో ఏం తప్పులు చేస్తారు సార్? బికాస్ చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నాం, ఏదో సరదాగా వారానికి 2 సార్లు బయట అందరూ తింటారు. పోనీ మద్యపానం అండ్ స్మోకింగ్ పక్కన పెట్టేస్తే అందరూ అప్పుడప్పుడు ఫాస్ట్ ఫుడ్ తింటారు. మీరు చూడండి ఇప్పుడు ఇటీవల నంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ హైదరాబాద్ లో ఎన్ని వచ్చినాయి అనేది, ఇంకా ఎన్ని వచ్చినా రష్ సార్ ఎప్పుడు చూస్తాం. అదే కదా, అంటే ఎంత అన్లిమిటెడ్ ఫుడ్ అని పెట్టడం వల్ల ఈ బఫే వాటిలో అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, లేకుంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, లేకుంటే రెడ్ మీట్, అది కాకుండా మరి బేకరీ ఐటమ్స్, కేక్స్, ఇవన్నీ కూడా కన్సంప్షన్ పెరిగిపోయింది. దీనివల్ల ఏంటంటే మన యొక్క ఓవరాల్ సమతుల్యత బాడీలో దెబ్బతింటా ఉంది. సో ఫుడ్ అనేది ఫండమెంటల్ ఫర్ అవర్ హెల్త్ అండి. అంటే యు ఆర్ వాట్ యు ఈట్. మనం ఏం తింటాం అది అవుతాం మనం, అంతే కదా. సో కనుక ఫుడ్ మీద నిజంగా మనం కాన్సన్ట్రేట్ చేస్తే దీర్ఘకాల వ్యాధులు చాలా వరకు రాకుండా చూసుకోవచ్చు అని అనుకుంటారు. సో మీరు అన్నారు కదా ఇందాక ప్రాసెస్డ్ ఫుడ్ కావనివ్వండి, లేకుంటే మరి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఎక్కువగాని బాగా నూనెలో వేయించిన ఫుడ్. అంటే మనం ఏంటంటే ప్రకృతికి దగ్గరగా ఉండే ఫుడ్స్ దూరంగా వెళ్తున్నాం ఇప్పుడు. లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి, లేకుంటే ఆర్గానిక్ ఫుడ్ కానివ్వండి, లేకపోతే ఎక్కువగా మనం ఏమంటారు ఇప్పుడు వెజిటబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రోకలీ కానీ, క్యారెట్స్ కానీ, లేకుంటే అలాగే మరి మనం చూస్తే టొమాటోస్, అంటే రెగ్యులర్ మనకి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ ఉన్న ఫుడ్స్ కన్సంప్షన్ అనేది తగ్గుతా ఉంది, ఫాస్ట్ ఫుడ్స్ పెరుగుతా ఉంది. అంటే దానివల్ల బాగా అసలు అంటే ఎక్కడో అది బ్రేక్ డౌన్ అవుతుంది బాడీ లోపల. బాడీలో ఏంటంటే క్యాన్సర్ ఒకేసారి రాదండి, కొంత టైం పడుతుంది. వేర్ అండ్ టేర్ బాడీలో జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ అప్పుడు ఆ టైంలో ఇప్పుడు కొన్ని పదార్థాలు ఏం చేస్తాయి, స్టిమ్యులస్ గా పనిచేస్తాయి. ఇప్పుడు మీకు ప్రాసెస్ మీట్ కానివ్వండి, లేకుంటే కన్సంప్షన్ ఆఫ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్, ఇవన్నీ ఇందులో ఉన్నటువంటి కార్సినోజన్స్ రైట్, అవి ఏం చేస్తాయి, స్టిమ్యులేట్ చేస్తాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ బ్రోకలీలో మీరు బ్రోకలీ లేకుంటే టొమాటో లేకుంటే క్యారెట్స్, వీటిలో లేక లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటే క్యాన్సర్ ని డీటాక్స్ చేసే కెపాసిటీ ఉంది. బాడీలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, క్యాన్సర్ కణాలను చంపేస్తాయి. సో డీటాక్స్ ఎంజైమ్స్ ని ఇది యాక్టివేట్ చేస్తాయి. సో చెడుకి మంచికి జరిగే యుద్ధం అది. సో ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఇది క్యాన్సర్ బయటపడుతుంటుంది. సో చెడు ఒకవేళ అంటే నేను జస్టిఫై చేయట్లేదు, కానీ ఒకవేళ చెడు బారిన పడినా కూడా బయట కొంచెం తినాల్సిన పరిస్థితులు వచ్చినా మంచిని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల కొంతవరకు నివారించవచ్చు. కరెక్ట్. అంటే యాంటీఆక్సిడెంట్ ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ పాయిజన్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డోస్. నా స్టాండర్డ్ గా ఎప్పుడు చెప్తాడే మాట. అదే ఓకే. సో అంటే ఏది కూడా అతిగా తీసుకుని దానివల్ల అది becomes a poison for us. Sir, మీ హోల్ ఎక్స్పీరియన్స్ లో what has been the worst food that you have seen that is very bad for the body అయినా కూడా పడి తింటారు? అంటే ఉదాహరణకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు అనేవి ఇప్పుడు నాట్ గుడ్ అని అందరికీ తెలుసు ఇప్పుడు థియరిటికల్. అలా బిర్యానీ ఒకటి ఉంది, అలాగా మనకి బార్బెక్యూలు ఉన్నాయి. అంటే మీ దృష్టిలో అసలు బాడీకి చాలా చేడు చేస్తుంది బాబు, ఎందుకు తింటారు మీరు అనే ఫుడ్స్ ఏంటి? బార్బెక్యూ ఫుడ్స్ ఏదో డీప్ ఫ్రైడ్ చేస్తుంటారు, బ్లాక్ నల్లగా అయిపోయి క్యారీడ్ ఎగ్దమ్, వీటిల్లో క్యాన్సర్ యొక్క లక్షణాలు వచ్చేటువంటి ఉంటాయి. అయితే సార్ ఇప్పుడు అఫ్ కోర్స్ మీరు వాళ్ళ పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ వల్ల మేము ఎక్కువ డీటెయిల్స్ వాళ్ళ గురించి అడగం. ఇప్పుడు వచ్చిన పేషెంట్ మీరు ఎవరైతే ఆపరేట్ చేశారో నయం అయిపోతుందా సార్ పూర్తిగా? అంటే అర్లీ స్టేజ్ లో ఉంది కాబట్టి యూజువల్ గా సర్జరీ ఎప్పుడు చేస్తాం, బ్రెస్ట్ క్యాన్సర్ లో అర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడే చేస్తాం. స్టేజ్ 1 ఆర్ అట్ ద మోస్ట్ స్టేజ్ 2 లో ఉన్నప్పుడు. సో కనుక అర్లీ స్టేజ్ లో ఉంటే క్యాన్సర్ పూర్తిగా నయం చేయవచ్చు. మోర్ దాన్ 90% ఆఫ్ క్యాన్సర్స్ కెన్ బి క్యూర్డ్ ఇఫ్ ఇన్ అర్లీ స్టేజ్. 100% దేనికి మనం మాట్లాడడం, లెట్స్ బి ప్రాక్టికల్. అంతే కదా సార్. సో అలాగని చెప్పి ఇప్పుడు మరి అర్లీ స్టేజ్ లో కూడా అందరికి ఒకేలాగా జవాబు బిహేవ్ చేయదు. కొంతమంది అర్లీ స్టేజ్ లో ఉన్నాము మాకేది రిజల్ట్ బాగా చెప్పి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు యంగ్ పేషెంట్ లో కొంతమందిలో హార్మోన్ రిసెప్టార్స్ అని ఉంటుంది, ఈస్ట్రోజన్ రిసెప్టార్స్, ప్రొజెస్టెరాన్ రిసెప్టార్స్, తర్వాత HER2/neu, ఇంకొకటి 4th ఫ్యాక్టర్ Ka61 అని ఉంటుంది, అంటే ఈ K67. సో ఈ 4 ఫ్యాక్టర్స్ నెగిటివ్ ఉన్న వాళ్ళు లేకపోతే K60 హై ఇండెక్స్ ఉన్న వాళ్ళలో డిసీజ్ చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తాం. సో వాళ్ళకి మన ట్రీట్మెంట్ కూడా కీమో గానీ ఇమ్యూనోథెరపీ కానీ కూడా అగ్రెసివ్ ఇవ్వాల్సి వస్తుంది. సో అంటే అవుట్కమ్స్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఇది వరకు ఒకటి స్టేజ్ మీద చెప్పేవాళ్ళం, ఇప్పుడు స్టేజ్ కాకుండా జబ్బు యొక్క పొగురు ఎట్లా ఉంది,
ఇప్పుడు కోవిడ్ లో మనం చూస్తాం కదండి, ఇప్పుడు వేవ్ 1 ఒక టైప్ ఉంది, వేవ్ 2 ఒక టైప్ ఉంది, తర్వాత వచ్చే వేవ్స్ అంతా కూడా దానికి పొగరు తక్కువగా ఉంది ఆ వైరస్. అవునవును. సో అట్లానే ఇప్పుడు ఈచ్ టైప్ ఒకే బ్రెస్ట్ క్యాన్సర్ అందరిలో ఒకేలాగా బిహేవ్ చేయదు. పొగరు వచ్చే ఎక్కువ అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏ జీన్స్ వాళ్ళ మార్పు వచ్చినాయి అనే దాన్ని బట్టి అగ్రెసివ్నెస్ అనేది ఉంటుంది. సో ఇంత మెడికల్ టెక్నాలజీ మధ్య వన్ గుడ్ థింగ్ ఇస్ క్యాన్సర్ నయం అవుతోంది చాలా మందికి, కానీ ఇంకోవైపు సవాళ్ళు అయితే విసురుతుంది. అది మ్యూటేట్ అవుతున్న డిసీజ్ అంటే రాపిడ్ గా ఇవాల్వ్ అవుతుంది. యంగ్ పేషెంట్స్ లో ఎప్పుడు కూడా అగ్రెసివ్ డిసీజ్ గుర్తుపెట్టుకోవాలి. యూజువల్ గా యంగ్ పేషెంట్స్ వస్తే అగ్రెసివ్, ఏ క్యాన్సర్ అయినా ఫర్ దట్ మ్యాటర్, 20s 30s లేక 40s లో ఉంది అంటే అది జన్యుపరంగా ఎక్కువ మార్పు జరిగినట్టు అర్థం.